వాళ్ళు మోడర్న్ డేస్లో సిటీ కానీ విలేజెస్లో కానీ రోడ్డును బట్టి ప్లాటింగ్ చేస్తాం కాబట్టి ఒక స్థలాలు తిరిగి ఉంటాయి కొద్దిగా. కొంచెం ఆగ్నేయం తిరగడం, ఈశాన్యం తిరగడం తిరిగి ఉన్నట్లయితే ఈ సూత్రాన్ని మనం అన్ని డిగ్రీ జరుపుకుని ద్వారం పెట్టాలి తప్ప యథాతథం పెడితే తప్పయ్యే అవకాశం ఉంటుంది. అలా మీకు కొంచెం ఆగ్నేయం తిరిగిన స్థలాల్లో ఈశాన్యం పెట్టిన డోర్ సరిపోదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. అది తప్పు అవ్వదు. తొందరపడి మీరు ఈశాన్యం పెట్టేసాం భయపడక్కల్లా. తర్వాత లేటర్ కొన్ని గ్రంథాల్లో మీకు ఈశాన్యం దగ్గరలో కూడా డోర్ ఇచ్చారు. E2 అని E3 E4 3 ప్లేసులో డోర్ పెట్టుకోమని చెప్పారు తర్వాత గ్రంథాల్లో. అవి మనం ఫలితాలు చూసినప్పుడు చూద్దాం ఏ ఫలితాలు చెప్పారనేది. ఇది ప్రాచీన గ్రంథాల్లో ఇచ్చిన ఈ సూత్రం సింపుల్, స్పష్టంగా ఇచ్చిన 3 సూత్రాల్లో ఒకటే విషయం ఒకటే, అంటే లెఫ్ట్ ఆఫ్ సెంటర్ అయిన సూత్రం. అది మనకి మరి ఈశాన్యం వరకు వెళ్ళక్కర్లా. అయితే 9 పదాల్లో ఈ ఒక్కొక్క దిశకు ఉన్న 9 పదాల్లో ఎక్కడ డోర్ పెడితే ఏంటి ఫలితం కూడా వేరే గ్రంథాలు చెప్పారు. అది మనం మాట్లాడుకుందాం. బట్ ఫండమెంటల్గా ఇది రూలు. ఇది మీరు ఇంటి సింహద్వారం కావచ్చు, అపార్ట్మెంట్ మెయిన్ డోర్ కావచ్చు, స్థలానికి పెట్టే గేట్ కావచ్చు, ఊరికి పెట్టే గ్రామ ద్వారం కావచ్చు, ఇదే రూల్ ఫాలో అవ్వాలి.